ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 121వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, యెహోవా ఇశ్రాయేలును కాపాడువాడు. ఏ విధమైన మత్తు ఆయన మీదకి ఎప్పటికీ రాదు. గాఢ నిద్ర కానీ కునుకు కానీ ఆయనకు రాదు. ఆయన తన ప్రజల హృదయములను, వారి గృహాలను కాపాడే విషయంలో ఎప్పుడూ తప్పిపోడు. సంపూర్ణమైన శాంతి సమాధానాలు పొంది ప్రశాంతంగా మనం ఉండడానికి సరైన కారణం ఇదే. అలెగ్జాండర్ చక్రవర్తి ఒకప్పుడు ఇలా అన్నారు: నా స్నేహితుడైన వర్మేనియా నాకు కాపలా ఉంటే నేను ప్రశాంతంగా నిద్రపోతాను అని. ఆయనకే తన స్నేహితుడు మీద అంత నమ్మకం ఉంటే మరి దేవుడు మన చుట్టూ ఉండి కాపలా కాస్తుండగా మరి మనం ఇంకా ఎంత నెమ్మదిగా ప్రశాంతంగా నిద్రపోవాలి? బైబిల్లో అంటాడు, ఇదిగో ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇదిగో అన్న మాటకు అర్థం ఈ సంతోషకరమైన సత్యం మనం తెలుసుకోవాలని దేవుని ఉద్దేశం. ఇశ్రాయేలు అని పిలువబడిన యాకోబు ఒకసారి ఒక రాత్రి తలగడగా చేసుకుని నిద్రపోయాడు. కానీ దేవుడు మెలకుగానే ఉండి అతనికి దర్శనంలో కనపడ్డాడు. ఎలాంటి బాధాకరమైన కాపుదల లేని పరిస్థితుల్లో, అతనికి ఏ విధమైన బాధ్యత కాపుదల లేని పరిస్థితుల్లో మనం నిద్రపోతే యెహోవాయే తన నీడలో కాచి కాపాడుతాడు. ఒక ధనవంతుడు తన డబ్బును, విలువైన వస్త్రములను ఎలా భద్రంగా కాపాడుకుంటాడో, ఒక సైన్యాధిపతి తన సైనిక పటాలంతో పట్టణాన్ని ఎలా కాపలా కాస్తుంటాడో, ఒక అంగరక్షకుడు తన మహారాజును ఎలా కాపాడుకుంటాడో, అలాగే ప్రభువారు కూడా తన ప్రజలను కాపాడుకుంటూ ఉంటాడు. అలాంటి కాపుదల్లో ఉన్నవారికి ఎవరూ హాని చేయలేరు. మనం ఇలా ప్రార్థిద్దాం: నేను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేటట్లు నన్ను నీ కాపుదలలో ఉంచు. ఎన్నడూ నిద్రపోని నీ భద్రతలో నన్ను కాపాడుచున్నందుకు వందనాలు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి మీరు మమ్మలను కాచి కాపాడే విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరెవరు ఎట్లా ఎవరిని కాపాడుకుంటూ వస్తారో, ఇదిగో మీరు మమ్మల్ని కాపాడే విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ సృష్టికర్తమైన దేవుడు మీరు మమ్మల్ని కాపలా కాస్తుండగా మేము మీ భద్రతలో క్షేమంగా ఉంటున్నాం. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ యందు నమ్మకం ఉంచేవారు సురక్షితంగా ఉంటారు. మీ యందు నమ్మకం ఉంచి సురక్షితంగా ఉండే బాధ్యత మా అందరికీ దయచేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి.
అలాగే వివాహాలు కాని వారికి అవటానికి, గర్భం లేని వారికి ఇవ్వండి. గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇవ్వండి. ప్రతి వారి అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించమని, మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభువు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.